విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ పేరు సార్? పాపారావు. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరేనండి. గుంటూరు నుంచి వచ్చారు. సో ఏం తెచ్చారు ఇవాళ? వాళ్ళు కొనడానికి వచ్చానండి. కొనడానికి వచ్చారు. సో ఏం కొన్నారు? ఇదేంటి దీని పేరు? కక్కెర అంటారు. ఓకే, ఏంటి దీని స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే జాతులు మంచివి. ఓకే, మంచిగా ఫైట్ చేస్తుంది. ఓకే ఓకే. దీని హైట్ ఎంత ఉందండి? 22. 23. వెయిట్ 3 కేజీల పైన ఉంటుంది. 3 కేజీల పైన. ఇప్పుడు మీరు దీన్ని పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారా? అంతేనండి. ఎంత పడింది సార్ ప్రైస్? 8500. 8500 పడింది. ఓకే, మీరు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వస్తుంటానండి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ సంత? అంతా చాలా బాగుంటదండి. ఎక్కడి నుంచో వస్తా ఉంటాయి కదా, బాగా బేరాలు జరుగుతాయి. ఓకే, అంత ఇదిగా ఉంటది అన్నమాట. ఓకే, చూడ్డానికి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. కక్కెర అంటారు దీన్ని, నల్ల కక్కెర. ఓకే, ఉన్నట్లు కొద్దిగా మంచి జాతి. దీని ఏజ్ ఎంత అండి ఇప్పుడు? దీని ఏజ్ 1.5 year ఉంటదండి. 1.5 year. ఓకే, దీంతో ఇప్పుడు మామూలుగా పెంచుకోవడానికి తీసుకుంటున్నారా లేదంటే పందానికి రెడీ చేస్తున్నారా? అంటే పండక్కి పందెం వేయడానికి అండి. ఓకే, పండక్కి పందెం వేయడానికి. సో దాన్ని ఓకే, తయారీలో పెడితే 4 months కి తయారవుతుంది. ఓకే, అప్పుడు మనం పెద్ద పందెం కట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇంతకు ముందు ఏమైనా ఇది పందాలు మీకు తెలిసిన అట్లా? ఇంత మటుకు వేయలేదండి. ఇప్పుడే కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఒక 4 months లో రెడీ చేస్తారు. 4 months లో రెడీ చేస్తున్నాం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? బత్తి వెంకటస్వామి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరేనా? సో ఇవాళ కొనుక్కోడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? ఏం కొన్నారు ఇవాళ? ఏంటిది? అబ్రాస్. ఎంత సార్ దీని ఏజ్ ఎంత? వయసు? 8 నెలలు ఉంటుంది. 8 నెలలు. చిన్నపిల్లేనా? ఓకే, పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారా పందాలుగా? పండక్కి. ఓకే, ఎంత పడింది సార్ ప్రైస్? ఇది 1500 పడింది. ఎంత ఉంది హైట్? ఎంత ఉంది హైట్? 22 వస్తుంది. ఓకే, బరువు ఎంత ఉంది? కేజీన్నర ఉంటుంది. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారా మీరు ఇక్కడికి? ఎలా ఉంటది సార్ ఇక్కడ సంత? బానే జరుగుతుందా? ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? నా పేరు మున్నా అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు అండి. గుంటూరు నుంచి వచ్చారు. సో ఇవాళ ఇక్కడ కోళ్ల సంత జరుగుతుంది. సో మీరు కొనుక్కోడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? మేము సేలింగ్ కూడా ఉండేది మేడం, కానీ మేము ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో వాటిలో పెద్ద ఫామ్ ఉంది మాది. ఓకే, ఫామ్ ఉంది. ఓకే, మా దగ్గర వచ్చేప్పుడు పెరుగు క్రాసులు, భీమవరం అన్ని ఉంటాయి. ఓకే, ఒక 20 శాలరీలు ఉంటాయి. ఓకే, పందాలు వేసాయి అన్ని బ్రీడ్. ఓకే, ప్రెసెంట్ అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో పాటు రమ్మంటే మామూలుగా యాక్చువల్ గా వచ్చాము. ఓకే, చిక్స్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మీది ఫామ్ ఉంది ఓన్ గా? ఎక్కడ సార్ అడ్రస్? మాది వచ్చేప్పటికి సంజీవ్ నగర్ రైల్వే గేట్ అండి, గుంటూరు. మాకు వచ్చేప్పుడు ఫోన్ నెంబర్ వచ్చి, నా ఫోన్ నెంబర్ 9887853995 అండి. ఓకే, ఎవరైనా కావాలంటే నాకు సంపర్కించవచ్చు. ఓకే, సో ఇదేంటి సార్ ఇవాళ? ఇది వచ్చేప్పుడు పెరుగు క్రాస్ అండి. ఓకే, మా ఫ్రెండ్ తెచ్చాడు. ఓకే, 3500 చెప్తున్నా. 3000 అయితే ఫైనల్ వచ్చింది మేడం. ఓకే, బార్గెన్ చేస్తే కొంచెం 3000కి ఇస్తారు. పటా వైజు ఇప్పుడు మేపుకోవాలా, మేపుకుంటే మాత్రం మంచి. ఎంత సార్ దీని ఏజ్ ఎంత ఇప్పుడు? ఏజ్ వచ్చేప్పటికి మేడం ఒక 9 months అలా ఉంటాయి మేడం. ఓకే, బేబీ. అంతే. ఓకే, హైట్ ఎంత ఉందండి? హైట్ వచ్చేప్పటికి ఒక 22 దాకా ఇప్పుడు ప్రెసెంట్ లో. 22. ఓకే, ఇంకా హైట్ పెరుగుతుంది. బలం వచ్చేప్పుడు ఒక 3 kgs ఉంది మేడం. ఓకే, 3 kgs ఉంది. 3 kgs ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు మామూలుగా పెంచుకోవడానికా లేకపోతే పందాలు పెంచుకోవచ్చు మేడం. పెంచుకుంటేనే మనం పందాలు వేసుకోవచ్చు. ఓకే, ఒక గట్టిగా ఒక 20,000 అలా కట్టుకోవచ్చు పందాలు. ఓకే, బాగా చేస్తాయి. ఓకే, ఏం పేరు సార్ ఇది? ఇది వచ్చేప్పుడు కాకిడాగ అలా వస్తాయి, ఎండు రంగులు, పచ్చికాకి అలా వస్తాయి. ఓకే, మన దగ్గర ఉంటాయండి, మీరు ఎప్పుడైనా కావాలంటే ఎవరైనా సంప్రదించవచ్చు. ఇన్స్టా ఐడి కూడా ఉంది నాది. ఓకే, చెప్పండి ఐడి చెప్పండి. ఇన్స్టా ఐడి వచ్చి ఉమేమా అని వచ్చింది మేడం. ఓకే, ఇన్స్టా ఐడి. యూట్యూబ్ లో అయితే నేను ప్రెసెంట్ ఏం పెట్టనండి, మామూలుగా మన కస్టమర్స్ వస్తా ఉంటారు. ఓకే, అవునంటే సంప్రదించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నా పేరు అమరేశ్వరం. ఎక్కడి నుంచి వచ్చారు? మేడికొండూరు నుంచి వచ్చారు. ఇక్కడ కోళ్ళు కొనుక్కోవడానికి వచ్చారా? ఓకే, సో ఎంత పడింది సార్? 2000 పడింది. ఏంటి సార్ ఇది బ్రీడ్ ఏంటి? ఇది మెట్టవాటం. దేనికి తీసుకెళ్తున్నారు, పెంచుకోవడానికేనా? ఓకే, సో ఎంత సార్ దీని ఏజ్? దీనికి ఉండొచ్చు 6 నెలలు ఉండొచ్చు. 6 నెలలు ఉండొచ్చు. వెయిట్ ఎంత ఉంది? కేజీ. హైట్? ఏమైనా పెద్ద ఐడియా లేదు. ఓకే, జనరల్ గా పెంచుకోవడానికి అని తీసుకొని వెళ్తున్నారు. రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? ప్రతి వారం వస్తారా? ఓకే, దేనికి అంటే కోళ్ళు ఇక్కడే కొనుక్కొని వెళ్ళాలన్నా లేకపోతే ఏంటి? దగ్గరలో కదా, అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, సో బాగుంటదా? ఎలా ఉంటది సంత ఇక్కడ? బానే ఉంటది. ఇది ఎంత పడింది ఇప్పుడు మీకు? ఒకటి 2000 పడింది. ఒక్కొక్కటి 2000 పడింది. సో మీరు 4 తీసుకొని వెళ్తున్నారా? ఓకే, 8K పెట్టి తీసుకొని వెళ్తున్నారు ఇంట్లో పెంచుకోవడానికి. మీకు హాబీయా లేకపోతే ఏంటి సార్? టైం పాస్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్కడ నుంచి వచ్చావు? కొనుగోపాడు నుంచి వచ్చావు. కొనడానికి వచ్చావా కోడిని, అమ్మడానికా? అమ్మటానికి వచ్చావా? అమ్మావా? అమ్మలేదా? వెళ్ళిపోతున్నావు మరి? వెళ్తున్నావు ఎందుకు? గిట్టలా. అవునా, ఎంత చెప్తున్నావు? 4000 చెప్పినా. ఎంత అడిగారు?
25,000 అడిగారు. 2500కి అడిగారు, సగానికి సగం అడిగారా? మరి ఏం చేస్తావు, ఇంటికి తీసుకెళ్ళిపోతావా? ఏం తెచ్చావు ఇవాళ, ఏంటది? ఏం పేరు దాని పేరు? కోట్ డాగ. ఓకే, 4000 చెప్పావు. ఎంత దాని వయసు ఎంత? 10 నెలలు ఉంటుంది. 10 నెలలు ఉండిద్ది. ఇంట్లో పెంచుకోవడానికేనా? ఇంట్లో పెంచుకోవడానికి. హైట్ ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది, అది ఎత్తు ఎంత ఉందో చూడు, కింద ఐడియా లేదా? బరువు ఎంత ఉండిద్ది? ఉంటదండి 2 కేజీలు ఉండిద్ది. ఓకే, వస్తుంటావా నువ్వు ఇక్కడికి? అప్పుడప్పుడు వస్తుంటావు. ఓకే బాబాయ్, గొర్రెల మండికి కూడా పోతా. గొర్రెల మండికి కూడా వెళ్తావు. ఓకే బాబాయ్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. సో ఎక్కడి నుంచి వచ్చారు? గుడివాడ నుంచి వచ్చారు. దేనికి, అంటే కొనడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? కోడిని వాళ్ళ కొనడానికి వచ్చారు. కొనేసారా? ఇదేనా, ఏంటిది? కాకినెమ్మలి. సో ఎంత పడింది అన్న? 8,000 పడింది. సో పెంచుకోవడానికేనా, ఇంటికి తీసుకుని అమ్మడానికా? పెంచుకోవడానికి ఇంటికి. సో దీని హైట్ ఎంత ఉందన్న? 23 వస్తుంది. వెయిట్, బరువు? 4 కేజీలు ఉంటది. వయసు ఎంత అన్న దీన్ని? సంవత్సరం ఉంటది. ఓకే, సో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారా? రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? వారం వస్తారు. కొనుక్కొని వెళ్తారా? అక్కడ ఏమన్నా ఉందా, ఫామ్ లాంటిది? ఫామ్ లాంటిది ఉంది. మీరు పెంచుతారా ఇంట్లో? ఓకే, మంచి జాతి చూసుకొని కొనుక్కొని వెళ్తాం. ఓకే, ఇంకా ఏమున్నాయన్న మీ దగ్గర? మా దగ్గర సీతవాళ్ళు ఉన్నాయి, డాగలు ఉన్నాయి. ఓకే, పెంచుతారా మళ్ళీ అమ్ముతారా అన్న? పెంచుతాం. మీరే పెంచుతారు. ఓకే, రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటారు? వారం వస్తుంటాం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. అవి డ్యాగ్ ఒకటి, ఓకే, నేవిల్ ఒకటి, ఓకే, బూడిద మైల. ఇదేంటి? బూడిద మైల. అన్న 8,000 అడిగారు. 8,000 అడిగారు. ఓకే, ఎంత దీని వయసు ఎంత? 10 నెలలు. 10 నెలలు. చిన్నపిల్లే కదా, అంతేనా? హైట్ ఎంత ఉంది? హైట్ 24. బరువు? బరువు 3 కేజీలు. ఓకే, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? పిడుగురాళ్ళ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారే, మధ్యలో ఇంకా ఉన్నాయి కదా చాలా. కానీ మండి అని వారం వస్తుంటాం. మీరు రెగ్యులర్ గా వస్తారా ఇక్కడికి? డైలీగా వస్తాం. ఓకే, ప్రతి శుక్రవారమా? ప్రతి శుక్రవారం. ఓకే, ఎలా ఉండిద్ది ఇక్కడ మార్కెట్? బానే ఉండిద్దా? బానే ఉంటది. ఓకే, తెచ్చి అమ్ముతూ ఉంటారా మీరు, కొనుక్కెళ్తారా? తెచ్చి అమ్ముకొని పోతాం, మళ్ళీ తీసుకురావటం, అట్లా మళ్ళీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, సో దీని హైట్ ఎంత ఉంది? 23 సైజు. వెయిట్ ఎంత, బరువు? ఇది వచ్చేసరికి 3.5 ఉంటది. ఓకే, దేనికి ఇది? అంటే కొంచెం దూరంగా పెట్టరా? ఓన్లీ పందానికే ఇది. ఓన్లీ పందానికేనా? పొడవలే కానీ పందానికే ఇది. ఓకే, సో బరువు ఎంత ఉంది? 3.5. ఎంత ఉంది, వయసు ఎంత ఉంది? సంవత్సరం ఉంటది. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడే గుంటూరేనా? ఓకే, కొనడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? కొనడానికే వచ్చారు. ఎంత చెప్తున్నారు ఇది? నేను కొనడానికి వచ్చాను కదా. మీరు కొనడానికి వచ్చారా? ఓకే ఓకే, దీని ప్రైస్ ఎంత ఉండిద్ది? 4,000 కొన్నాడు, అమ్ముకుంటే ఒక 5,000 అమ్ముకుంటాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి సార్? డేగపోలా అండి. డేగపోలా. సో ఎంత, దీని వయసు ఎంత? సంవత్సరం. సో ఎంత చెప్తున్నారు ప్రైస్? 3,000 చెప్తున్నారు. హైట్ ఎంత ఉంది? 22. బరువు? 2.5 ఉంది. ఓకే, ఇది పెంచుకోవడానికేనా? అవునండి. ఓకే, ఏంటిది ఒకసారి చెప్పండి. డేగపోలా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నుంచి వచ్చారు. ఇక్కడేనా? ఓకే, సో రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? లేదండి, ఈ రోజే వచ్చారు. సో ఎలా ఉంది మార్కెట్ ఇక్కడ? బానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మైల అంటారు. మైల. ఓకే, సో ఎంత చెప్తున్నారు ప్రైస్? 6,000 చెప్తున్నాను. 6,000 చెప్తున్నారు. 5,000 అయితే ఫైనల్. 5,000 అయితే ఫైనల్. సో ఎంత ఉంది దీని హైట్ ఎంత? 23 సైజు. 23 సైజు. 3 కేజీల సిల్లర్ ఉంటది. 3 కేజీలు వెయిట్ ఉంటది. ఓకే, వయసు ఎంత దీనిది? సంవత్సరం. చిన్నపిల్లేనా? సంవత్సరం అంటే రెడీ అయినట్టు. ఓకే, సో మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడ నల్లబాడు మేడం. నల్లబాడు పక్కన. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారా మీరు ఇక్కడికి? ప్రతి వారం వస్తుంటాను. ఏదన్నా కోళ్ళు కావాలన్నా కానీ నా కాడ అవైలబుల్ ఉంటుంటాయి. మీరు అమ్ముతారా కోళ్ళు? అమ్ముతాను మేడం. ఓకే, ఫామ్ ఏదన్నా ఉందా? నాది RRS అని పెట్టుకున్నాను. ఓకే, మొన్నే తెలంగాణ కూడా పంపించాను. ఒకటి 8,500 పంపించాను కోడిని, పెరుగు జాతిలో. ఓకే, ఏమేమి ఉంటాయి మీ దగ్గర? అంటే ఎప్పుడు నా కాడ 2-3 ఉంటుంటాయి మేడం, ఎక్కువ ఉంచను. ఓకే, 2-3 ఉంటుంటాయి. ఓకే, ఇది ఇప్పుడు ఎంత చెప్తున్నారు? ఇది చెప్పటం 6,000 చెబుతున్నా కానీ 5,000 అయితే ఫైనల్ ఇచ్చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ లోకలే. కొన్నారా ఇది? ఏం కొన్నారు? ఏంటి
పసింగల్ చేతువ. ఏంటిది? పసింగల్ చేతువ. ఓకే, ఎంత పడిందన్న? 2300. 2300 పడింది. ఎంత దీని వయసు ఎంత? దీనికి 12 నెలలు పట్ట. 12 నెలలు. ఓకే, బరువు ఎంత ఉంది? 2.5 ఉంది. 2.5. హైట్ ఎంత ఉంది? ఉంటది 18 ఉంటది. వస్తుంటారా మీరు ఇక్కడికి రెగ్యులర్ గా? డైలీ వస్తుంటారా ప్రతి శుక్రవారం? ఓకే, కొనుక్కోడానికి వస్తారా అమ్మడానికా? ఓన్లీ కొంటాము అమ్ముతాము. కొంటారు అమ్ముతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదేమో డాగ, ఇదేమో కాగి డాగ. ఓకే, కొనుక్కోడానికి వచ్చావా? అమ్ముతానికి వచ్చి. అమ్మడానికి వచ్చావు. ఎంత చెప్తున్నావు? 2400 చెబుతున్నా. 2400. ఎంత వీటి వయసు ఎంత? ఈ వెయిట్ వయసు 6 నెలలు. 6 నెలలు. చిన్నపిల్లలేనా? ఓకే, ఎంత ఉంది బరువు? ఎంత ఉన్నాయమ్మా? 4 కిలోలు. 4 కిలోలు. 2 కలిపా? ఒక్కొక్కట? 2 కలిపి. 2 కలిపి ఒక్కోటి 2 కేజీలు అట్లా ఉంది. ఓకే, రెండిటికి 6 నెలల వయసు? ఒక్కో దానికి 6 నెలలు. ఒక్కో దానికి 6 నెలలు. ఓకే, వస్తుంటావా నువ్వు ఇక్కడికి రెగ్యులర్ గా? ఎక్కడి నుండి వచ్చావమ్మా? చింతలపూడి నుంచి. చింతలపూడి నుంచి వచ్చావు. ఎప్పుడు వస్తుంటావా? కొనుక్కోడానికా అమ్మడానికా? అమ్మటానికి వస్తాం. అమ్మడానికి వస్తుంటావు. అక్కడ నీకు ఏదైనా ఫామ్ అట్లా ఉందా? ఎల్లమ్మడ కొంటాం. ఇల్లమ్మడ కొంటూ ఉంటారు, ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటాం. ఓకే, ఎలా ఉంటది మా ఇక్కడ నల్లపాట్స్ అంతా? బానే ఉంటది. బానే ఉంటది. బాబాయ్ ఏం పేరు దీని పేరు? కాకిడాగ. కాకిడాగ. ఓకే, ఎంత దీని వయసు ఎంత? దీని వయసు సంవత్సరం ఉంటది. సంవత్సరం ఉండిద్ది. ఓకే, బరువు ఎంత ఉంది బాబాయ్? 3 కేజీలు దాకా ఉంటదమ్మా. 3 కేజీలు. ఓకే, ఎత్తు ఎంత? ఎత్తు 23 ఉంటది. 23. ఓకే, వయసు ఎంత అన్నారు? సంవత్సరం. ఓకే, పెంచుకోవడానికేనా వస్తుంటారా మీరు ఇక్కడికి? వస్తుంటారా రెగ్యులర్ గా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరే మాది. గుంటూరే. అమ్మడానికి వస్తారా కొనడానికి? అమ్మడానికే. ఫామ్ ఉందా ఇంట్లో? ఫామ్ ఉందా? లేదమ్మా, కొనుక్కొచ్చుకొని వాళ్ళ మీద తెచ్చి అమ్ముకుంటాం. ఇక్కడ తెచ్చి అమ్ముతారు. ఓకే, వస్తూనే ఉంటారు అయితే ఇక్కడికి. ఎంత చెప్తున్నారు ఇది? 6000. 6000. ఏమన్నా తగ్గుతుందా రేట్? తగ్గుద్ది. ఓకే, ఎంత తగ్గిస్తారు? 1500. 1500 తగ్గిస్తారు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు